అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. జన్మ శుక్రుని స్థితి కాస్త 2వ స్థానంలోకి మారుతూ ఉన్నారు. ధనస్థానము, వాక్స్థానము, ముఖస్థానము, కుటుంబ స్థానము, ఈ స్థానంలోకి శుక్రుని యొక్క మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, కుజుడు వక్రించినటువంటి స్థితిగతులు, అలాగే గురుడు ప్రత్యేకించి వక్రించి పంచమ భావంలో ఉన్నటువంటి స్థితిగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావం చివర్లో ఉన్నది. వ్యయరవి యొక్క దోషం ఉన్నది. లాభస్థానం ముందు బుధుడు ఉన్నారు. అంటే ప్రత్యేకించి అనుకూలించే గ్రహాలను చూస్తే శుక్రుడు, బుధుడు, చంద్రుడు, అంటే 30% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మకర రాశి. ఈ 30% అంటే 100కి 35 మినిమం పాస్, 30 వచ్చాయి అంటే ఇంకా ఎదురవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ శుక్రబుధులు అనుకున్నట్టుగా వెంటనే అంత పాజిటివిటీని వాళ్ళు ఇవ్వలేరు, కానీ కొంతలో కొంత పూర్తి స్థాయిలో పడిపోకుండా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా ఆర్థిక పతనము అనేటువంటిది కనుక జరగవలసి ఉంటే కూడా ఈ 3 గ్రహాలే కాపాడుతాయి. ప్రత్యేకించి మానసిక సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి, మనం ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ముందుకు కదలాలి అనేటువంటి విషయాలపై ఉన్నటువంటి సందిగ్ధత ఏదైతే ఉన్నదో అది తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణల నుండి, ద్వంద్వ వైఖరుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాక స్నేహితుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అంటే మిత్రులు, సన్నిహితులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో మీకు ఉపయోగపడుతూ ఉంటారు. అంటే పలానా కష్టం వచ్చింది, ఇలా బయటపడితే బాగుంటుంది, ఇలా వెళ్ళొచ్చు, ఉద్యోగం కావాలి, ఇలా పలానా రిఫరెన్స్ ఉన్నది అనేటువంటి విధంగా వారు సహాయం చేస్తారు. కాబట్టి అటు కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకపోయినా, తోబుట్టువుల సపోర్ట్ లేకపోయినా, స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ అండదండలతోటి మీతో ఉంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లేదు, ఎప్పుడు కూడా రిస్ట్రిక్టెడ్గానే ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాశి వారికి. అయితే కొంత ఆదాయ మార్గం ఈ రాశి వారికి ఈ వారం బాగుంటుంది, కొంత పెరుగుతాయి. కాబట్టి చదువర్లకి కూడా ఇది మిశ్రమమైనటువంటి గ్రహస్థితే. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కాలం మిశ్రమంగానే ఉన్నది. ఈ వారం మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చిన అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.